కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ పత్రి గారికి కార్యక్రమం ప్రారంభిద్దాం. గత 10-11 ఎపిసోడ్ నుంచి ఒక టాపిక్ మీ చెప్పుకుంటున్నాం. ఏమిటంటే అది మరణించక ముందే మరణించాలి. ఇది పత్రి గారు మనకి ఇచ్చిన సందేశం. ఎన్నో సందేశాలు ఇస్తున్నారు, అందులో ఒకటి. ఇది చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అంచేతే ఎంత డీటెయిల్గా దీని గురించి చెప్పుకుంటున్నాం ఇన్ని ఎపిసోడ్ల కింద. ఎంచేతంటే మనం జీవించి ఉండగానే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న అవగాహన మనకు ఉన్నప్పుడు ఫస్ట్ మనకు వచ్చే లాభం ఏమిటి అంటే చావుకి భయపడం. గుర్తుపెట్టుకోండి, మరణించిన తర్వాత జరిగేది అంటే మరణించిన తర్వాత కూడా మనం ఉంటాం అంటే మనకి మరణం లేదు అన్న అవగాహన కలుగుతుంది. అప్పుడు మనకి ఈ చావు అంటే భయం ఉండదు. అలాగే మరి మరణించిన తర్వాత మనం ఉంటాం. మనం ఉండడమే కాదు, మనకి లాభం కలగాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత లాభం కలగాలి. లాభం కలగాలి అంటే ఇక్కడ ఏం చేయాలో అన్నది మనకు అవగాహన వస్తుంది, ఇక్కడ ఏం చెయ్యకూడదో అన్నది మనకు అవగాహనలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం, ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళంతా కింద లోకమైనటువంటి ఆ భువర్లోకానికి చేరుకుంటారు. దాని యొక్క ఆ నరకం అంతా అనుభవిస్తారు. మళ్ళా భూమి మీదకి వస్తూ ఉంటారు. ఎంతసేపు ఈ రొటేషన్లోనే ఉంటారు అని చెప్పుకున్నాం. అప్పుడు ఏం అవగాహన వస్తుంది? ఓహో, మళ్ళా నేను అటువంటి లోకానికి వెళ్ళి అక్కడ మళ్ళా ఇక్కడ నేను ఎన్ని బాధలు పెట్టానో ఆ బాధలంతా నేను అనుభవించడం ఎందుకు అంటే అక్కడ ఆ భువర్లోకంలో వీడు చేసిన దానికి ఎన్నో భయపడుతూ ఉంటాడు. అలా చేశాను, ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని ఆడి ఊహలన్నీ వాస్తవాలు అయిపోతాయి. నాకు ఆకలేసింది, భోజనం ఉంటే బాగుండు అనుకున్నాడు అనుకోండి, భోజనం ఎదురుగుండా ఉంటుంది. అలాగే నన్ను ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను కొడతారేమో అంటే ఆ దెబ్బలు పడిపోతాయి. మీరు చూడండి, హత్య చేసిన వాడు పారిపోతాడు. ఎందుకు పారిపోతాడు అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు, కొడతారు, కేసు పెడతారు, జైల్లో ఉంచుతారు, ఇలా శిక్ష పడుతుంది. ఇవన్నీ ఎందుకు అని చేసేటప్పుడు ఈ ఆలోచన అంతా ఉండదు. ఆ ఆవేశం, ఆ కోపం, ఆ కక్ష చేసేస్తారు. చేసిన తర్వాత భయం వేసి పారిపోతారు. పారిపోవడానికి పారిపోతాడు, కానీ మీరు చూడండి, ఆడ ఎక్కడున్నా కూడా నేను దొరికిపోతానేమో, ఎదురుండా ఎవరైనా వెళ్తూ ఉంటే ఆడెవడో నన్ను చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడేమో, ఇలాగా ఎంత ఆందోళన పడుతూ ఉంటాడంటే అంత ఆందోళన పడుతూ ఉంటాడు. ఆ పని ఏమీ చెయ్యకపోతే ఈ ఆలోచనలు ఉంటాయి. ఆ పని చేశాడు కాబట్టి వాడికి ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయి. అలాగే ఈ పనులన్నీ చేసి పైకి వెళ్ళినప్పుడు తీరుబడిగా ఉంటాడు కాబట్టి మళ్ళా ఈ ఆలోచనలన్నీ వస్తాయి. ఇవన్నీ చేసి వచ్చాను నేను, ఆ కోళ్ళని తిన్నాను, వద్దని చెప్పినా కూడా తిన్నాను, వాళ్ళందరినీ బాధించాను, అక్కడ మోసం చేశాను, అక్కడ నష్టపెట్టాను, ఇక్కడ నాకేమైనా జరుగుతుందేమో అని అనుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. అక్కడ ఎంత చాలా ఆ క్షోభ అనుభవిస్తాడు అక్కడ. మరి అది అనుభవించాడు అనుకోండి, ఏమవుతుంది? మరి ఆ బాధ అంతా ఎందుకు అనిపించాలి? ఇదే విషయం
ఇప్పుడు మనం జీవించి ఉండగానే తెలుసుకున్నాం అనుకోండి, ఆ పనులు చేస్తామా? ఆ పొరపాట్లు చేస్తామా? ఆ తప్పులు చేస్తామా? చెయ్యం. అలాగే ఇక్కడ మనం తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా, హింస చేయకుండా, మన వల్ల ఎవరికీ నష్టం కలిగించకుండా జీవించి వీలైనంత మంచి పనులు, సేవలు ఇయన్నీ చేస్తున్నామనుకోండి, సువర్లోకానికి వెళ్తాం. అంటే స్వర్గలోకం. ఈ భువర్లోకం కంట చాలా గొప్పగా ఉంటుంది. స్వర్గలోకం. మంచి మంచి సుందర దృశ్యాలుంటాయి. సెలయేళ్ళు, పక్షుల కిలకిలా రావాలు, ఎంతో శ్రావ్యమైన సంగీతం, ఇలాగా చాలా ఆహ్లాదం కలిగించే వాతావరణం ఉంటుంది ఆ సువర్లోకం. అవన్నీ అనుభవిస్తాడు పుణ్యం చేసినవాడు. ఈ విషయం తెలుస్తుంది చనిపోకముందే. ఓహో, మనం పుణ్యకర్మలు చేస్తే, మంచి పనులు చేస్తే అటువంటి లోకానికి వెళ్ళి ఆ భోగమంతా మనం అనుభవిస్తామన్నమాట అన్నది తెలుస్తుంది. అంచేత ఇక్కడ ఏమవుతుందంటే భూమి మీద అది తెలియడం వల్ల తప్పులు చేయరు, వీలైనంత మంచి పనులు చేసే దానికి చేయడానికి ప్రాముఖ్యం ఇస్తూ ఉంటాం. చూడండి, ప్రవర్తన మారిపోతుంది. అంతేకాదు ఇంకొకటి తెలుస్తుంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను దేహం అన్నట్టుగా జీవిస్తూ ఉంటాం. కానీ చనిపోయిన తర్వాత దేహం కింద ఉండిపోతుంది, తాను పైకి వచ్చి గాల్లో తేలుతూ ఉంటాడు. ఆత్మ అక్కడ తెలుస్తుంది, నేను దేహం కాదు, నేను ఆత్మ. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నాడో, చనిపోయిన తర్వాత జరిగే విషయం తెలుసుకున్నాడో, ఇక్కడ భూమి మీద ఉండగానే దేహం కంటే ఆత్మకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాడు. అలా ఆత్మకే ప్రాముఖ్యం ఇచ్చి ఆత్మకు లాభం కలిగించే పనులన్నీ చేస్తాడు. ఇంకా తెలుసుకుంటాడు. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఇవన్నీ అయిన తర్వాత భూవర్లోకానికి వెళ్తాడు, మళ్ళీ జన్మ తీసుకుంటాడు. ఈ రొటేషన్లోనే అయిపోతాడు. కానీ ఆ పైకి వెళ్ళినప్పుడు జరిగే కౌన్సిలింగ్లో అర్థమవుతుంది, ఈ సువర్లోకమే కాదు, ఈ స్వర్గలోకమే కాదు, దీనికంటే గొప్ప లోకాలు ఉన్నాయి. జనాలోకం దాటాక ఆ మహాలోకము, తపోలోకము, సత్యలోకము, వాటికి వెళ్తే ఇంకా గొప్పగా ఉంటుంది అని చెప్పి వాడికి అర్థమవుతుంది. అది అంచేత భూమి మీద ఉండగానే ఓహో, ఈ లోకాల్లో ఈ సువర్లోకము ఇది కాదు, అటువంటి గొప్ప లోకానికి వెళ్ళాలి, దానికి ఏం చేయాలి అన్నది ఎప్పుడైతే ఆడు తెలుసుకున్నాడో, ఎవరు వెళ్తారు ఏమిటి అన్నది తెలుసుకున్నాడో, జీవించి ఉండగానే ఆ పనులు చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. తెలుస్తుంది అక్కడ ఏ కోరికలు ఉండకూడదు, సంకల్పాలు ఉండకూడదు, ఏ ఆశ ఇవన్నీ ఉండకూడదు. నిస్వార్థంగా. అంతకుముందు పుణ్యాలు చేసేవాడు ఆ ఫలితం కోసం. పుణ్యం చేస్తే, దానాలు ఇస్తే ధనం పెరుగుతుంది, లేకపోతే ఇంకా అందరికీ మంచి చేస్తే నాకు మంచి జరుగుతుంది, ఇలాంటి ఉద్దేశంతో చేసేవాడు. ఇవన్నీ సువర్లోకం దాకానే పనిచేస్తాయి. కానీ ఎప్పుడైతే నిస్వార్థంగా, ఇంకా ఏ ఆశ ఏమీ లేదు, అసలు తన కోసం చూడడం, తన భవిష్యత్తు కోసం చూడడం, ఎంతసేపు లోకం కోసం, ఇతరుల కోసం,
కష్టపడతాడో అప్పుడు ఆ మహాలోకానికి చేరుకుంటాడు. జనాలోకం పైన ఉన్నటువంటి ఈ విషయం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఇక్కడ కూడా ఈ కోరికలు, సంకల్పాలు, ఈ తన కోసం ఇవన్నీ వదిలేస్తాడు. వీటి మీద వ్యామోహం వదిలేసి ఎంతసేపు ఇతరుల కోసం, లోకం కోసం పాటుపడి ఆ లోకానికి చేరుకుంటాడు. ఇంకా తెలుస్తుంది. అదే కాదు, నిస్వార్థంగా చేసేటువంటి ఈ సేవలు ఇయే కాదు. మనం తపస్సు చేసి అంటే ధ్యానం చేస్తే ఇంకా దానికంటా పైలోకమైనటువంటి తపోలోకానికి చేరుకోగలుగుతాం అని చెప్పి తెలుస్తుంది. అప్పుడు భూమి మీద కూడా ఈ ధ్యానం చేస్తారు. అంటే తపస్సు చేస్తారు. మరి వాడు శరీరం వదిలేక ఎంత గొప్ప లోకానికి వెళ్తాడో, తపోలోకం అంటే బ్రహ్మలోకం, ఎంత హైయెస్ట్ స్టేజ్కి చేరిపోతాడు. అది ఇక్కడ చేయడం వల్లే అక్కడ చేరుకుంటాడు. ఇది తెలియని వాళ్ళు ఎందుకు ధ్యానం అంటారు, ఏం చేయను అంటారు, చెప్పిన ఎనరు, నాకు ఏం వద్దంటారు. అది అంచేత మరి మరణించక ముందే అంటే మరణించిన తర్వాత జరిగే తెలుసుకుంటే ఇవన్నీ లాభాలు. మన ప్రవర్తన మారిపోతుంది, మన పనులు మారిపోతాయి, మన ప్రాముఖ్యతలు మారిపోతాయి, మన అలవాట్లు మారిపోతాయి, మన బాధ్యతలు మారిపోతాయి. ఇంతకుముందు దేహం నేను కాబట్టి దేహ బాధ్యత, ఆత్మ నేను అనే అవగాహన కలిగింది కాబట్టి ఆ బాధ్యతలు మారిపోతాయి. ఆత్మ కోసమే చూస్తూ ఉంటారు. అలా ఎన్ని తెలుస్తాయి బాగా. ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఇంత మార్పు వస్తుంది, ఎంతో లాభం పొందుతాడు. అందుకే పత్రి గారు మరణించక ముందే మరణించాలని చెప్తూ ఉంటారు. తినే చెప్పరు పత్రి గారు. ఆయన చెప్పారు అంటే ఏదో కారణం ఉంటుంది. ఏమీ లేకుండా చెప్పరాయన. ఆత్మలమైన మనము లాభం పొందే విషయాలే పత్రి గారు మనకు చెప్తారు. గుర్తుపెట్టుకోండి. ఏ విషయాలు మనకు లాభం కలిగిస్తాయో అయ్యే చెప్తారు పత్రి గారు. ఇంకో విషయాలు చెప్పరు. దాన్నే అనేక రకాలుగా అనేక కోణాలు మనకి వివరిస్తూ ఉంటారు. ఎంత జాగ్రత్తగా విని అర్థం చేసుకుని మనం ఆచరిస్తామో అంత లాభం పొందుతాం. అంచేత కంపల్సరీగా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. కొద్దిగా కరోనా వస్తే విలవిల్లి ఆడిపోతున్నారు. ఇంకోటి, చావుకు ఎవడు భయపడ్డా అంటే చనిపోయిన తర్వాత లాభం కలిగించే పనులు ఇక్కడ భూమి మీద మనం చేశామనుకోండి, ఇంక భయపడేది ఏంటి? ఇప్పుడున్న జన్మ కంట గొప్ప జన్మ మనకు వస్తుంది. అది అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి, చాలా అవసరం. ఇంచేతంటే నేను గత కొన్ని క్లాసుల నుంచి చెప్తున్నాను, ఏదో సువర్లోకం దాకా వెళ్ళి వెనక్కి రావడం కాదు, జనాలోకం దాటి ఉన్నటువంటి పై లోకాలకి చేరుకునే ప్రయత్నం మనం చేయాలి. లేకపోతే మనకి అసలు ఇన్ని లోకాలు ఉన్న సంగతే మనకు తెలియదు. ఇప్పుడు నేను స్ట్రెస్ చేసేది ఏంటి అంటే, మనం ఈ భూమి మీద చేయవలసిన కృషి ఏమిటి అంటే, జనాలోకం దాటి ఉన్నటువంటి పై లోకాలకు చేరుకునే ప్రయత్నం చేయాలి. అది మనం చేయవలసింది. సరే, ఏమండి, స్వర్గలోకం
అన్ని సుఖాలు భోగాలు భూమి మీదకి వచ్చినా అన్ని సుఖాలు పొందేటప్పుడు ఇంకా పై లోకాలు కూడా మనకెందుకండి, ఇవన్నీ శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ పై లోకాలే, వాటి యొక్క గొప్పతనం వాటిదే. అవి తెలియకపోతే ఇలాగే మాట్లాడతాం. తెలుసుకుంటే ఆ లోకాలకు వెళ్ళడానికి కోసం ప్రయత్నం చేస్తాం. అది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఏమిటంటే, ఎవరైతే మరి పై లోకాలు, జనాలోకం పైన ఉన్నటువంటి లోకం, మహాలోకం, తపోలోకం చేరుకుంటారు, ఏమిటి వాళ్ళ పరిస్థితి అక్కడ అంటే ఏం జరుగుతుంది అంటే, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి చూడండి, ఆ లోకాలకు వెళ్ళడం వల్ల ఉండే లాభాలు చెప్తాను. మనం మన పిల్లల్ని పాఠశాలలో వేస్తూ ఉంటాం. సహజంగా ఎలిమెంటరీ స్కూల్లో చదివే వాళ్ళు ఉంటారు. అలాగే మరి చాలా హై లెవెల్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి స్కూల్స్లో కూడా వేసేవాళ్ళు ఉంటారు. కానీ మనం గమనించినట్లయితే ఎవ్వరైనా సరే వాళ్ళకున్న స్థితిని బట్టి వీలైనంత పెద్ద స్కూల్లో వేయడానికే చూస్తారు. అంతేగాని ఎలిమెంటరీ స్కూల్లో వేయడానికి ఎవరు ఇష్టపడరు. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయ్యేవాళ్ళు రిక్షా వాళ్ళ పిల్లలు, కూలి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు, లేబరు, చాలా లో లెవెల్ లో ఉండే వాళ్ళ పిల్లలంతా జాయిన్ అవుతారు. అటువంటి స్కూల్లో మనం వేసామనుకోండి, ఏమవుతుంది, వాళ్ళ సాంగత్యమే ఏర్పడతారు. ఎన్ని సంవత్సరాలు అక్కడ చదువుతాడో అన్ని సంవత్సరాలు వాళ్ళతోటే స్నేహం చేస్తాడు. వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్. కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళలాగే ఈడు తయారైపోతాడు. అదే చాలా పెద్ద కాన్వెంట్లు వేసినట్లయితే మరి వాళ్ళు హై ర్యాంక్డ్ సొసైటీలో ఉన్న పిల్లలంతా అక్కడ అందులో జాయిన్ అవుతారు. అంటే కలెక్టర్ పిల్లలు, ఐపీఎస్లు, ఐఏఎస్ల పిల్లలు, మినిస్టర్ల పిల్లలు, డాక్టర్ల పిల్లలు, ఇంకా ఎన్నో హై లెవెల్లో ఉన్న వాళ్ళ పిల్లలంతా అట్లా చదువుతారు. వాళ్ళు ఆ స్కూల్లో కనుక మనం వేసినట్లయితే మరి వాళ్ళందరి సాంగత్యం, వాళ్ళతో పాటు కొన్ని సంవత్సరాలు వీడక్కడ చదివినప్పుడు, అక్కడే చదువుకున్నప్పుడు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవుతారు. మీరు అనుకోవచ్చు, ఎవడో ఫ్రెండ్స్ అవుతే ఏమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ హై సొసైటీలో ఉన్న వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే విధానం కూడా చాలా
హై లెవెల్లోనే ఉంటుంది. వాళ్ళు ఈ చదువు అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి? అమెరికా వెళ్ళాలా, ఆస్ట్రేలియా వెళ్ళాలా, బ్రిటన్ వెళ్ళాలా, లేకపోతే ఇక్కడే ఇంకా పెద్దదే ఇన్స్టిట్యూషన్తో మనం జాయిన్ అవ్వాలా, దీనికంటే గొప్ప చదివేది? ఈ విషయాలన్నీ వాళ్ళు చర్చించుకుంటారు. వాళ్ళకి ఎలా తెలుస్తాయంటే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఇవన్నీ అవగాహనలోకి వస్తాయి. అవి ఇక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళంత గొప్పవాళ్ళు కాబట్టి ఆ తల్లిదండ్రులు ఐఏఎస్ ఐపీఎస్లు కాబట్టి ఆ విషయాలు చెప్తారు. మీరు ఇది అయిన తర్వాత అది చదవాలి, ఆ లెవెల్కి వెళ్ళాలి, లేకపోతే అమెరికా వెళ్ళాలి, లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అయ్యే ఇక్కడ డిస్కషన్ చేసుకుంటారు. అంతేకాదు చదువు అయిపోయిన తర్వాత ఆ ఏజ్లో ఉన్న ఫ్రెండ్షిప్ జీవితాంతం మర్చిపోలేదు. చిన్నప్పటి నుంచి ఏ ఫ్రెండ్షిప్ ఉంటుందో వాళ్ళని మర్చిపోలేరు. ఆ స్నేహం అలాగే ఉంది. అటువంటి వాళ్ళతో స్నేహం చేసి బయటకు వచ్చినప్పుడు వాళ్ళంతా అటువంటి చదువులు చదవడం వల్ల, అంత హై లెవెల్కి వెళ్ళడం వల్ల సొసైటీలో మంచి పొజిషన్లు వస్తాయి. వీళ్ళకి కూడా గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళంతా వీళ్ళకి పరిచయమైనప్పుడు మరి చదువు అయిపోయిన తర్వాత కూడా అటువంటి వాళ్ళందరి స్నేహం వాడికి ఉండడం వల్ల గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నవాళ్ళు వీడికి ఏ పనైనా అవలేలుగా ఈజీగా అవుతుంది. అటువంటి సాంగత్యాలు అంచేతే అటువంటి స్కూల్స్లో వేయడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రాముఖ్యం ఇస్తారు. అదే ఈ గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లో లేకపోతే ఇటువంటి స్కూల్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆ రిక్షా వాళ్ళు, ఆ కూలి వాళ్ళు, ఆ పని వాళ్ళు ఏమవుతుందా ఇంట్లో ఆ తల్లిదండ్రులు అటు తాగేసి వస్తాడు, రోజు దెబ్బలాడుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకంతకన్నా ఏమి ఉండదు. అయ్యే చూస్తూ ఉంటాడు, అయ్యే తెలుసుకుంటాడు. ఇక్కడికి వచ్చాక కూర్చొని చెప్పుకునే కబుర్లు ఏంటంటే ఇలాగే ఉంటాయి. ఈరోజు మా నాన్న వచ్చి మా అమ్మని తన్నాడు, లేకపోతే మా అమ్మ మా నాన్న దెబ్బలు భరించలేక వదిలేసి వెళ్ళిపోయింది. ఇలాగ ఉంటాయి ఇవన్నీ. ఈ విషయాలే తెలుస్తాయి, అంతకని ఇంకేం తెలియదు. ఈడు చివరికి అలాగే తయారైపోతాడు. తాగాలనుకుంటా, లేకపోతే ఆడు సిగరెట్ కాల్చుతుంటే మనం సిగరెట్ కాల్చాలనుకుంటా, ఇలాంటి వాడి అలవాట్లే ఆడి తల్లిదండ్రులు ఆడు చేసుకుంటాడు. ఇక్కడ అయ్యే ఈడికి అలవాటు చేస్తాడు. అలా అవుతుంది. అందుకే ఎవ్వరూ కూడా ఈ కింది స్థాయి స్కూల్స్లో వేయడానికి ఇష్టపడరు. మరి హై లెవెల్ స్కూల్స్లో వేసినట్లయితే అన్ని రకాలుగాను వాడు భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఎంత కష్టమైనా అయినా సరే వీలైనంత ఆ పెద్ద స్కూల్స్లో వేయడానికే ఇప్పుడు అంతా ప్రయత్నిస్తారు. అలాగే గుర్తుపెట్టుకోవాలి. మీరు జనాలోకం కింద లోకాలు, భువర్లోకము అవన్నీ మీరు చేరుకున్నట్లయితే అక్కడ ఏమవుతుంది? మీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు బోడు మంది. అక్కడ ఎవరుంటారు? ఆ భువర్లోకం నేరాలు చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళు, హింస చేసిన వాళ్ళు, వాళ్ళంతా ఉంటారు. వాళ్ళతో సాంగత్యం ఏర్పడుతుంది. ఏం తెలుస్తుంది? వాళ్ళు ఏం చెప్తారు? నేను అది చేసి వచ్చాను, వీడిని చంపొచ్చాను, లేకపోతే ఆ మేకను తిన్నాను, కోడిని తిన్నాను, ఇలా తిని ఇలా వచ్చాను, ఇలా గొడవలు పడ్డాను, లేకపోతే ఇలాగే ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఇంకంతకన్నా ఏం తెలుస్తుంది? వాడికి తెలిస్తే కదా వీడికి చెప్పడానికి, వీడికి తెలిస్తే కదా వాడికి చెప్పడానికి. కానీ
ఎవరైతే జనాలోకం దాటి పై లోకాలకి చేరుకుంటారో వాళ్ళకి ఎటువంటి వాళ్ళంటే చెప్పుకున్నాం కదా, మహాలోకం వెళ్ళాలంటే నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు వాళ్ళంతా ఉంటారు అక్కడ. అలాంటి వాళ్ళు ఓ గాంధీ మహాత్మ, ఓ మదర్ తెరిసా, అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం ఏర్పడు. చూడండి, తాగుబోతుతో మీరు సాంగత్యం చేస్తే ఎలా ఉంటుంది? ఓ పేకాట ఆడేవాడితోటి, ఓ గాంధీ గారు లాంటి వాళ్ళతోటి ఎంత ఆదర్శవంతమైన మాటలు వస్తాయి, ఎంత గొప్ప మాటలు వస్తాయి. వారి మాటలు వినడానికే కదా, వారి సందేశాలు వింటున్నాం కదా, ఇప్పటికీ ఆయన అన్ని మనం వింటున్నాం కదా. మరి అలాంటి వాళ్ళతో జరిగే సాంగత్యం ఎలా ఉంటుందో ఒక్కసారి. అలాగే తపోలోకానికి మనం చేరుకుంటే ఎవరుంటారు? అంతా తపోధనులు ఉంటారు, తపస్సు చేసిన వాడు. ఓ రమణ మహర్షి, స్వామి వివేకానంద, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళంతా, అంత తపస్సు చేసే వాళ్ళంతా ఉంటారు. ఎంతో జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళతో సాంగత్యం జ్ఞానపరంగా ఉంటాయి, కానీ ఇంకోటి ఉండవు. అంచేత అక్కడ ఎప్పుడైతే ఎలాంటి సాంగత్యం ఉందో వీళ్ళు అవన్నీ ఇనికిపోతాయి అక్కడ, ఆ సాంగత్యం ద్వారా. ఎందులో ఇనికిపోతాయి? ఆత్మగా పైకెళ్ళింది, ఆత్మలో ఇనికిపోతాయి. మరల జన్మ తీసుకున్నప్పుడు అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి ఆత్మలో. వీళ్ళు ప్రోద్బలం చేస్తూ ఉంటుంది ఆత్మ లోపల నుంచి. ఆ పనులు చేయాలి, ఆ సాధన చేయాలి, ఆ జ్ఞానం పొందాలి, ఇవన్నీ ఎప్పుడైతే అనిపిస్తూ ఉంటుందో ఆ పనులే చేస్తారు. అది ఇప్పుడు మనకి ఈ క్లాస్కి వస్తున్నాము అంటే లోపల నుంచి వచ్చిన ప్రోద్బలమే కదా. లేకపోతే ఈ క్లాస్కి ఎందుకు వస్తాం? అలాగా ఆ పనులే ఎక్కువ చేస్తారు మన వాళ్ళు. అంచేత మీరు జనాలోకం దాటి ఉన్న లోకాలు పొందగలిగితే చాలా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. అవి పొందే కృషే మనం చేయాలి. అంతేకాదు, ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే జనాలోకం కింద ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే, మళ్ళా జన్మ తీసుకోవాలి అంటే వాళ్ళు ఎంచుకున్న కర్మలను బట్టే వాళ్ళకి జన్మ ఇవ్వబడుతుంది. కోరుకున్న జన్మ రాదు. ఎంచుకున్న కర్మల్ని బట్టే జన్మ వస్తుంది. అన్ని పాపాలు చేశాడు, నాకు భోగవంతమైన జన్మ కావాలి అంటే ఎలా వస్తుంది? రాదు. పాపాలు చేశాడు, అవి అనుభవించాలిగా. ఆ కష్టాలు అనుభవించి జన్మే వస్తుంది. అది కోరుకున్నది రాదు. కానీ పై లోకాలు చేరుకున్న వాళ్ళు వాళ్ళ చాయిస్ని బట్టి ఉంటుంది జన్మ. వాళ్ళు కోరుకోవచ్చు ఎటువంటిది కావాలంటే అటువంటి, వాళ్ళ ఇష్ట ప్రకారం ఎంచుకున్న జన్మే వాళ్ళకి వస్తుంది. కారణం ఏంటి అంటే వాళ్ళు ఇంకా 3 కర్మలు చేసుకున్నారు. ఇక్కడ ఈ తపస్సు చేయడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల కర్మలు వీళ్ళు రహితం చేసుకున్నారు. అంచేత ఏంటంటే వీళ్ళకి ఆ కోరుకున్న జన్మ వాళ్ళకి లభిస్తుంది. ఇంకా బ్యాలెన్స్ ఎటువంటి అనుభవాలు పొందాలి,
అయితే ఇంకా నేనేం చేయాలి? ఇయన్నీ చూసుకుంటాడు. అలాంటి కుటుంబాన్ని ఎంచుకుంటాడు. అటువంటి జన్మ తీసుకుంటాడు. అంటే నేను ఎందుకు ఇయన్నీ చెప్తున్నాను అంటే, ఈ విషయాలన్నీ మనకేం తెలుస్తాయి? ఇన్ని లాభాలున్నాయి. ఇందులో ఇన్ని విషయాలున్నాయి అన్నది మనకేం తెలీదు. అందుకే ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇయన్నీ తెలుసుకునే కొద్దీ మనకు పట్టుదల పెరుగుతుంది. ఇంకా కృషి చేస్తాం. ఇప్పుడే చేస్తున్నాం. ఇంకా చేస్తాం. చేసి ఆ అర్హత సంపాదించుకుంటాం. లేని వాళ్ళు ఏమవుతారు? ఇంకా కొన్ని జన్మలు తీసుకుని అనుభవాలు పొంది ఇంకా టైం పడుతుంది. మనమేం చేస్తాం? చేసుకున్నవాడికి చేసుకున్నంత. అంచేత ఎవ్వరైనా సరే జనాలోకంతో ఆగిపోవడం కాదు. జనాలోకం దాటే ప్రయత్నం చేయాలి. దానికి నేను చెప్తున్నానండి. సాత్విక గుణంలో రావడం కాదు. సాత్విక గుణం దాటి ఇంకా మనం వెళ్ళాలి. పరిసాత్వికము, మహాపరిసాత్వికము. శుద్ధము, పరిశుద్ధము, మహాపరిశుద్ధం. పరిశుద్ధము, ఆ స్థాయికి మనం చేరుకోవాలి. అసమాషి ఏం కాదు. బాగా సాధన బాగా చేయాలి. స్ట్రిక్ట్‌గా ఆహార నియమాలు పాటించాలి. ఇప్పుడు ఎవరికైనా సాధ్యం. ఎందుకు ఆ స్థాయికి వెళ్ళాలి అంటే, ఆ స్థాయికి వెళ్ళిన వాడే ఇప్పుడు మనం గత కొన్ని క్లాసులు చెప్పుకున్నాం. భగవద్గీతలో చెప్పినట్టు భగవంతునికి ఇష్టులవుతారు. ఎవరు భగవంతునికి ఇష్టలు అంటే, ఎవరైతే ఆ లక్షణాలు, ఆ గుణాలు అవి సంపాదించుకుంటారో, ఆ రకమైన ప్రవర్తన కలిగి ఉంటారు, వాళ్ళే భగవంతునికి ఇష్టలవుతారు. అది. అంచేత మరి అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. మరి ఎటువంటి ప్రవర్తన? ఇప్పటికి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. కృష్ణుల వారు చెప్పింది 12వ అధ్యాయంలో చెప్పుకున్నామ్మా. 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఎన్ని విషయాలు చెప్పారు అంటే, ఎన్ని ఎందుకు తెలుసుకోవాలి? మనం ఎన్ని ఆచరిస్తున్నాం? ఎన్నిటిని మనం మార్చుకోవాలి? ఇంకా మనం ఎన్ని సరి చేసుకోవాలి? ఇవన్నీ కూడా. మనకి చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ. ఇవేమీ తెలుసుకోకపోతే అయమయమే, గందరగోళమే. అంచేత ఖచ్చితంగా మనం శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు దైవానికి ఇష్టలయ్యేట్టు ఉండాలి. మనకి దేవుడు అంటే ఇష్టం కాదు. దేవుడికి మనం ఇష్టలు అవ్వాలి. ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇటువంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే దైవానికి మనం ఇష్టలు అవుతాం. భగవంతునికి మనం ఇష్టలు అవుతాం. వాడు గొప్పవాడు. ఎంతోమంది ఉన్నారు భగవద్భక్తులు. కానీ అందరికంటే ఎవరు గొప్పవాడు అంటే భగవంతునికి ఇష్టలైన వాడు. అది. కొన్ని విషయాలు 12వ అధ్యాయంలో 18వ శ్లోకం, 12వ అధ్యాయంలో 19వ శ్లోకం ఏంటంటే, ఆ శ్లోకం సమశత్రోచ మిత్రేచ తదా మానవమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు
సమస్సజ్ఞ వివర్జిత. దీని తాత్పర్యం ఏంటంటే శత్రువుని యందు మిత్రుని యందు సమానంగా ఉండాలంట. సహజంగా శత్రువుని యందు మిత్రుని యందు అలాగే సమానంగా ఉండాలి. మాన అవమానాల యందు శీతోష్ణ సుఖదుఖాలందు సమానంగా ఉండేవాడు. దేని యందు ఆసక్తి లేనివాడు నాకు ఇష్టడు అన్నాడు ఆయన. శత్రువుని యందు మిత్రుని యందు సమానంగా ఉండేవాడు. మాన అవమానాలందు శీతోష్ణ శీతము ఉష్ణము సుఖ దుఃఖములందు సమానంగా ఉండేవాడు. దేని యందు ఆసక్తి లేనివాడు నాకు ఇష్టడు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ స్థాయికి ఎదగాలి మనం. సహజంగా మనకి మన మిత్రులు అంటేనే ఇష్టం, శత్రువు అంటే ఇష్టం ఉంది. కానీ ఇద్దరి పట్ల సమానంగా ఉండగలగాలి. నీకు మిత్రుడు ఎంతో శత్రువు అంతే. ఈ స్థాయికి ఎదగడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఆత్మజ్ఞానికే సాధ్యం. వాడి పట్ల వీడి పట్ల సమానంగా వ్యవహరించగలగాలి. కారణం ఏంటంటే ఆడుతానే వీడుతానే ఆ స్థాయికి వెళ్ళినటువంటి ఆత్మజ్ఞానికి అంచేత ఇద్దరి పట్ల సమానంగా ఉంది. నేను ఈ పత్రికని విషయంలో మనకి అన్నీ బాగా అర్థమవుతాయి ఆయన ప్రవర్తన చూస్తే. ఎంచేతంటే పత్రి గారిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, పత్రి గారిని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో కోణంలో ఎక్కడో అక్కడ విభేదించి ఇంకా ఆయన్ని అలా విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బయట విమర్శిస్తారు, పత్రి గారు వచ్చేసరికి చాలా ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తారు. బయట చూస్తే చాలా విమర్శలు చేస్తారు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మనకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ విషయం ఆయనకి తెలియదని కాదు, ఆయనకి తెలుసు. వాడు నన్ను ఇలా విమర్శిస్తున్నాడు, బయట ఇంత అలా అవమానిస్తున్నాడు, ఇవన్నీ ఆయనకి తెలుసు. కారణం ఏంటంటే పత్రి గారికి ఎదటివాడి మనసులో అనుకునేదంతా ఆయనకి తెలుస్తూ ఉంటుంది. మనం మాట్లాడితే ఎంత క్లారిటీగా అవతలవాడికి తెలుస్తుందో ఆడి ఆలోచనలన్నీ మాటల్లో ఆయనకి కనపడుతుంటాయి, అంత క్లారిటీగా తెలుస్తాయి. అదే అక్కడ 10 మంది కూర్చున్నప్పుడు ఈడు వస్తాడు పత్రికను విమర్శించడం నుంచి, ఆయనతో ఏదో పెద్ద పరిచయం ఉన్నట్టు, ఆయన అంటే ఇష్టం ఉన్నట్టుగా ఏదో మాట్లాడతాం. ఆ పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు కదా, ఆడామనుకుంటాడు పత్రిక గారికి ఏం తెలియదు నా సంగతి. పక్కన ఉన్నవాళ్ళు ఎదవ ఇప్పుడు ఆయన దగ్గర ఇలా మాట్లాడుతున్నాడు, నిన్న బయట ఎలా మాట్లాడాడు, ఎన్ని రకాలుగా విమర్శించాడు అని లోపల అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకునేవన్నీ పత్రిక గారికి క్లియర్గా వచ్చేస్తాయి. ఓహో, అలా అవుతాడు, బయట విమర్శించి ఇక్కడ నాతో ఇలా మాట్లాడుతున్నాడు అన్నమాట అన్న అవగాహన ఆయనకి కలగదా? కలుగుతుంది, ఎందుకు కలగదు? అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ఏది జరుగుతున్నా ఎవరు ఎలాంటోడు అన్నీ ఆయనకు అర్థమవుతాయి. కారణం ఏంటంటే అందరి ఆలోచనల్ని తెలుసుకోగల శక్తి ఆయనకు ఉంది. అంచేత అందరి చరిత్ర ఆయనకు తెలుసు.
ఏమి చెప్పక్కల ఇంకోటి వచ్చి, ఏమండి మీ దగ్గర అలా మాట్లాడాడు కానీ ఆడు ఎదవండి, మీరు లేనప్పుడు ఇలా అంటాడండి అని వీడొచ్చి చెప్పక్కల పత్రిక గారికి. ఆడు లోపల అనుకుంటే ఈయనకి అర్థమైపోతుంది. వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. అసలు ఈయనకి వింటున్నాడు అన్న సంగతి, తెలుసుకుంటున్నాడు అన్న సంగతి కూడా వీడికి తెలియదు. పత్రిక దగ్గర ఉన్న విచిత్రం ఏంటంటే, నేను అక్కడ ఆశ్చర్యపోతాను. ఇన్ని తెలుసుకుంటున్నా అందరి మనసులు ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తారు. చాలా గొప్ప విషయం. సహజంగా అవతల వాడు అనే మాటలను బట్టి మన ప్రవర్తన ఆధారపడి, వాడు మనం తిడుతూ ఉంటే ఏదో నన్ను తిట్టాడు అని మన ప్రవర్తన మొత్తం మారి, బయటికి తిట్టడు, లోపల తిట్టుకుంటూ ఉంటాడు. మరి మనల్ని విమర్శిస్తున్నా తిడుతున్నా మన ప్రవర్తన. కానీ పత్రి గారికి అవతల వాడు ఎన్ని అనుకుంటున్నా, ఏం చేస్తున్నా అసలు ఏమీ తెలియనట్టుగానే ఉంటాడు. అదే చాలా గొప్పతనం. గ్రహించి దానికి అనుగుణంగా ఆయన ప్రవర్తన ఉంటుంది. కానీ అందరినీ ఒకే రకంగా చూస్తాను. నేను చాలా సందర్భాల్లో చూశాను. ఆ మీటింగులు జరిగేటప్పుడు, ఆ క్లాసులు జరిగేటప్పుడు వాడిని కూడా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. మనం అనుకుంటాం ఈ ఎదవని పక్కన కూర్చోబెట్టుకున్నాడు, మొన్నటిదాకా అంత అలా విమర్శించాడు, వాడి చేతే మాట్లాడిస్తాడు. కొంతమందికి చాలా కోపం వస్తుంది. మేము ఇన్నాళ్ళ నుంచి ఈయన ఇంత ఇది చేస్తూ ఉంటే మమ్మల్ని పక్కన పెట్టి ఆ యదవని పైకి తీసుకొచ్చి మాట్లాడిస్తారండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా నాకు తెలుసు. చాలా చోట్ల ఇటువంటి వాటి వల్ల అప్పటిదాకా ఉన్నవాడు ఆడు దూరం అవుతూ ఉంటాడు. చాలా విచిత్రం. నేను అనుకోవడం ఏంటంటే, వీడికి కూడా ఈ పరీక్షలే అని చెప్పి అనుకుంటాను. పత్రిక గారు పెట్టే పరీక్షలే. వీడి శత్రువుని స్టేజ్ ఎక్కిస్తే ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి. ఈయన్ని నిర్లక్ష్యం చేసి పక్కన తోసేసి ఆడికి విరోధి ఎవడవుతే ఆడిని పైకి ఎక్కిస్తారు. చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే వీడికి ఇది ఒక పరీక్ష. వీడి ఇష్ట ప్రకారం నేను ఉంటే వీడు నన్ను ఇష్టపడతాడా, నేను ఎలా ఉన్నా వీడు నన్ను ఇష్టపడతాడా అన్నది ఆయన చూసుకుంటాడు. ఆయన ఎలా ఉన్నా ఏం చేసినా మనం ఇష్టపడితేనే మనమంటే ఆయన ఇష్టపడతాడు. దానికి పరీక్షలు ఉంటాయి, అవి తట్టుకోవాలి మనం. అంచేత ఎవరైతే మిత్రుని యందు శత్రువుని యందు సమముగా ఉంటాడో, సమానంగా ఉంటాడో అలాంటి వారంటేనే ఆయనకి ఇష్టం. శ్రీకృష్ణ వారు చెప్పింది. అలాగే మానవమానములు యందు, మానము అంటే సన్మానం, వాడిని ఎన్నో ప్రశంసిస్తారు. ప్రశంసలు పొంగిపోకూడదు. అవమానిస్తూ ఉంటారు, అవమానాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ కుంగిపోకూడదు. ఇది కూడా మనం పత్రిక దగ్గరే చూస్తాం. ఆయనకి ఎన్నో సన్మానాలు జరిగాయి, అయినా ఆయన ఏం పొంగిపోడు అసలు గురించి. అలాగే ఎంతో అవమానం జరిగింది 2013లో TV9 వాళ్ళు ఎంత అవమానించాడు. ఇన్ని దేశాల్లో ఇంత పలుకుబడి ఉన్నాయి,
ఇంతమంది ఇంతలా భావించాయి, చాలా హీనంగా, నీచాతి నీచంగా లేని చూపెట్టి ఎంత అవమానించాడో. అయినా దాన్ని ఏం పట్టించుకోడు. ఆయన సన్మానాలు జరిగిన అలాగే ఉన్నాడు, ఆయన అవమానాలు జరిగిన అలాగే ఉంటాడు. అలాగే ఆయనకి ఇష్టులైనటువంటి వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టారు. అయినా దాన్ని ఏం పట్టించుకోలేదు. ఆ స్థాయికి మనం ఎదగాలి. శీతోష్ణాలను, అతి శీతలము, అతి ఉష్ణం, విపరీతమైన ఎండలు కాస్తున్నాయి, గాల్పులు చూడండి ఎలా గట్టి ఎండలు కాస్తున్నప్పుడు. ఎన్ని అంటూ ఉంటారు పొద్దున్న సాయంకాలం దాకా. ఎండలు చంపేస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాం, చేస్తున్నాం. పాడెండలు ఇలాగా ఎన్ని మాట్లాడతామో వాతావరణం గురించి. అలాగే చాలా చలి చంపేస్తుంది. మరీ ఇంత విపరీతంగాన అని చెప్పి ఏదో అంటూనే ఉంటాం. కానీ ఎవరైతే అతి ఉష్ణమైన, అతి శీతలమైన సమానంగా వ్యవహరించాలి. అది శ్రీకృష్ణుల వారు చెప్తుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఇలా ఆయన చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ ప్రకృతిలో ఉన్న మార్పులు ఆ భగవంతుడు, ఆ సృష్టికర్త, ఆయన నిర్ణయాన్ని బట్టేగా జరుగుతున్నాయి మార్పు. ఏ వాతావరణం ఏదున్నా అంత ప్రకృతేగా. ఇప్పుడు మనం విమర్శించాము అంటే ఎవరిని విమర్శిస్తున్నాం? ఆయన నిర్ణయాన్ని విమర్శిస్తున్నాం, ఆయన్ని విమర్శిస్తున్నాం. ఆయన్ని విమర్శిస్తే మనం అంటే ఆయన ఇష్టపడతాడా? అన్నిటినీ స్వీకరించాలి, సంతోషంగా అంగీకరించాలి. అలాగా ఎవరైతే అన్నిటినీ స్వీకరిస్తారో, అంగీకరిస్తారో, మరి భగవంతుని ఇష్టపడిన వాడి కింద లెక్క. ఓసారి నేను మొదట్లో పత్రి గారితో ఓ రోజు హైదరాబాద్లో ఆటోలో ప్రయాణం చేశాను ఆయనతో. ప్రయాణం చేస్తూ ఉంటే అప్పుడు ఎండ బాగా ఉంది. ఆయన ఏదో ఆలోచిస్తున్నారు, ఆ ప్రోగ్రామ్స్ గురించో దేని గురించి. ఆయన ఏదో రికార్డింగ్ అనుకుంటా, అప్పుడు మ్యూజిక్ ఏదో రికార్డ్ చేయడానికి వెళ్తున్నాను స్టూడియో. ఆయన దాని మీద దృష్టి పెట్టారు. నేను పక్కన కూర్చుని తిన్నగా ఉంటాను. ఎంత ఎండగా ఉందండి ఇవాళ. ఒకసారి ఊరుకున్నాడు, మళ్ళా అంటే మళ్ళా ఊరుకున్నాడు. మూడోసారి అన్నప్పుడు ఒకటే మాట, ఆత్మజ్ఞాని వాతావరణం గురించి మాట్లాడ్డయ్యా. నాకు మతిపోయింది. ఆత్మజ్ఞాని వాతావరణం గురించి మాట్లాడారు. అది ఎలా ఉన్నాయి దాని గురించి మాట్లాడారు. ఇక్కడ నేనేం చేశాను? ఎండగా ఉంది అని చెప్పి అదేదో విమర్శనాత్మకంగా మాట్లాడాను. ఎవరిని విమర్శిస్తున్నాను? అప్పుడు చాలా అజ్ఞానం. ఇంకా అక్కడి నుంచి
ఇంకా ఇవాళ ఎండగా ఉంది, ఇవాళ కాస్త చల్లగా ఉంది, ఇవన్నీ తగ్గించేశారు పూర్తిగా. మన నోటమ్మట వాతావరణంలో జరిగే మార్పులు కానీ ఇవి కానీ రాకూడదు, విమర్శించకూడదు, తిట్టుకోకూడదు, జరిగే మార్పులు. ఇవన్నీ మీరు చేస్తున్నారు అంటే మీరు చాలా అజ్ఞానంలో ఉన్నట్లే గుర్తుపెట్టుకోండి. ఆ స్థాయికి ఎదగాలి. వాటిని సమదృష్టితో తీసుకోవాలి. ఎన్ని రకాలుగా ఉన్నా సరే వాతావరణం సమదృష్టితో ఉండాలి. ఎన్ని తెలుసుకోవాలండి మనం, మనలో ఎంత మార్పు రావాలి. నేనేం తప్పు చేయట్లేదండి, కోళ్ళని ఎప్పుడో మానేశానండి, కోడిగుడ్లు తినటం లేదండి, ఇంకా నాదేం తప్పు లేదండి అంటారు. మరి ఇదంతా తప్పు కదా. ఇవి నీ ఎదుగుదలను అవరోధం కాదా ఇలా మనం ప్రవర్తిస్తే, మాట్లాడితే? అంచేత గుర్తుపెట్టుకోండి ఈ విషయం. మీరు నిజంగా ఆత్మజ్ఞానం ఉంటే వాతావరణం గురించి కానీ, వాతావరణంలో మార్పుల గురించి కానీ ప్రస్తావించడం, విమర్శించుకోవడం ఏం చేయకూడదు. భరించలేకపోతున్నారు, సహించండి అంతే. సమదృష్టి, సమానంగా ఉండాలి. అలాగే సుఖ దుఃఖాలను ఏమన్నారంటే కృష్ణుల వారు, శత్రువుని యందు, మిత్రుని యందు, మానమునందు, అవమానమునందు, ఉష్ణమునందు, శీతలమునందు, అలాగే సుఖంలో కానీ దుఃఖంలో సమానంగా ఉండాలి. సుఖం కలిగింది, నా అదృష్టమే అదృష్టం అనుకోవడం, దుఃఖం కలిగితే నా బతికిలా అయిపోయింది అనుకోవడం, ఇదంతా అజ్ఞానమే. ఇలాంటి స్థితి ఉంటే నువ్వు దైవానికి, భగవంతునికి ఇష్టడు కాలేవు. సుఖం కలిగింది, నువ్వు ఎవరిని దాన్ని ప్రశంసిస్తావు? ఇంతకుముందు చేసుకున్నదే నువ్వు అనుభవిస్తున్నావు. దుఃఖం కలిగింది, ఎవరిని నిందిస్తావు? దేవుడు నన్ను ఇలా కష్టపెట్టేశాడు అంటే దేవుణ్ణి నిందిస్తావా? నువ్వు చేసుకున్న పాపమే కదా ఇప్పుడు నీకు ఇలా వచ్చింది. కార్యకారణ సిద్ధాంతం. నువ్వు చేసుకున్న ఆ పని వల్ల ఇప్పుడు నీకు ఇది జరిగింది. ఇది తెలుసుకోకుండా ఈ విమర్శలన్నీ చేస్తే అంచేత సుఖ దుఃఖాలను సమానంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. భగవంతునికి ఇష్టడు కావాలంటే సృష్టిలో జరిగే మార్పులు నీ జీవితంలో ఉండేవి అన్నిటినీ సమానంగా తీసుకోవడమే. యాక్సెప్ట్ చేయి. ఇంకా ఆయన ఏమన్నాడంటే, దేని యందు ఆసక్తి లేనివాడు, దేని యందు ఆసక్తి ఉండకూడదు, వాడే నాకు ఇష్టడు అన్నాడు. ఎందుకు నీకు ఆసక్తి? డబ్బు ఉండాలి, లేకపోతే భోగాలు ఉండాలి, వాడికి ఉన్నటువంటివి ఉండాలి, అది సంపాదించాలి, ఇది పొందాలి, వాడు పోవాలి, వీడు నాశనం అవ్వాలి, వాడికి శిక్ష పడాలి. ఎందుకు నీకు ఇవన్నీ? వేటి యందు ఆసక్తి చూపించు.
కృష్ణుల వారు చెప్పారు. ఈ స్థాయికి ఎదగాలి మనం. ఈ స్థాయికి మనం ఎదిగినప్పుడే ఊర్ధ్వలోకాలు, జనాలోకం దాటి ఆ లోకం చేరుకునే అర్హత మనం పొందుతాం. అంతేకాదు ఊరికే వచ్చేవాడు, నేనేదో కాస్త పుణ్యం చేశాను, సేవ చేశాను అంటే నువ్వు సువర్లోకం దాకానే వెళ్తావు. దాటాలి. అంచేత బాగా బాగా తెలుసుకోండి. ఎన్ని మార్పులు తెచ్చుకోవాలో, ఎన్ని చెప్పుకుంటున్నామో, ఆత్మజ్ఞాన లక్షణాలు ఎలా ఉండాలి, అలాగే భగవంతునికి ఇష్టం ఇవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ మన దగ్గర ఉండాలి, ఇవన్నీ కూడా మనం బాగా తెలుసుకొని ఆ స్థాయికి ఎదిగే ప్రయత్నం మనం చేయాలి. ఎదుగుదాం, చేద్దాం. సాధన తీవ్రతరం చేయండి. మీకు తెలియకుండానే మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. మీ మనసు శుద్ధి కాకుండా, మీ మనసులో మార్పు రాకుండా మీరు ఎన్ని అనుకున్నా మీ ప్రవర్తనలో మార్పు రా. మీ ప్రవర్తనలో మార్పు రావాలంటే మనసులో మార్పు రావాలి. మనసులో మార్పు రావాలంటే రెండే: తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. తీవ్ర సాధన అంటే గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉండాలి, ఆలోచన లేని స్థితిలో ఉండాలి. చేత సాధన పెంచుకుందాం, గొప్ప మార్పు తెచ్చుకుందాం, గొప్ప లోకాలకి చేరుకుందాం. చనిపోయిన తర్వాత ఏమి ఉండదేమో, చాలా మందికి అసలు ఏం తెలియదు, ఇంకేముంది అంటారు. కొంతమంది చావే లేదంటారు. చేతిది ఇన్ని కోట్ల జనాభాలో ఇప్పుడు మనం కొద్ది మంది తెలుసుకుంటాం. ఎంత అదృష్టవంతులు అని మనం. చేత మరి ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నేను మరొక్కసారి